ఇండిపెండెంట్ గా పనిచేసే యొక్క మీడియాలని ఎందుకు ఇప్పుడే చూసిన ద వైర్ అనే దాన్ని ఎందుకు బ్యాన్ చేసిండు? అంటే స్వతంత్రంగా ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పే సంస్థల్ని ఎందుకు బ్యాన్ చేసినావు? అంటే భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు కదా. అది ఏదన్నా ఉండని, అది నిజం బయటకు రాని. ఎన్నాళ్ళు ఇట్లా ఉల్లు బనాయిస్తావు? ఎన్నాళ్ళు ఇట్లా ప్రజల్ని యొక్క ఈ సెంటిమెంట్ ఇండియా పాకిస్తాన్ అన్న లేపుతావు, లేకపోతే హిందూ ముస్లిం అన్న లేపుతావు? ఎన్ని రోజులు ఈ గేమ్ ఆడతావు? డే టు డే ప్రజా సమస్యల గురించి మాట్లాడవా? ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ కదా 2014లో ఏం చెప్పినావు నువ్వు అధికారం వచ్చే కంటే ముందు? అవన్నీ మర్చిపోయినావా? రైతుల ఆదాయం డబుల్ చేస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, అందులో నీళ్లు వస్తాయి, అందులో కరెంట్ వస్తుంది, ఇట్లా రకరకాల చెప్తే కదా ఓటేసింది ప్రజలు. కాంగ్రెస్ మీద బురదాలి స్కాములు అన్నాడు, స్కాములు చేసినట్టు అన్ని కట్టిండు. మరి నువ్వేం కట్టినావయ్యా? అంటే నిన్ను ప్రశ్నిస్తే నీ యొక్క దోపిడిని, ఆర్యబ్రాహ్మణుల యొక్క దోపిడిని, ఆర్యబ్రాహ్మణుల యొక్క హింసని, వివక్షని ప్రశ్నిస్తే నేను దేశద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగీని, లేకపోతే నేను గొర్రెబిడ్డని. అరే నేను కమ్మీనైనా కాంగీనైనా భారతీయునే కదరా అయ్యా. భారతదేశ చట్టాలు పాటిస్తున్నా కదా, భారతదేశం కట్టాల్సిన ట్యాక్సులు కడుతున్నా కదా. కాబట్టి నేను భారతీయుని అన్నప్పుడు నేను కమ్మీనైనా కాంగీనైనా నాకు నచ్చిన దేవుని మొక్కునే హక్కు నాకు ఉంది కదా. కాబట్టి ఆర్య బ్రాహ్మణుల దోపిడీని ప్రశ్నిస్తే నేను దేశద్రోహి ఎట్లయితా? ఎస్, మీరు దేశద్రోహులు, ఆర్య బ్రాహ్మణులు దేశద్రోహులు. కాబట్టి మిగతా 99% ఉన్న మూలవాసులను ఇబ్బంది పెడుతున్నారు అనాది నుంచి నేటి వరకు. మళ్ళా పొద్దుగాలేస్తే ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా మొత్తం మా దగ్గర దోసుకున్న సొమ్ములకి వెళ్ళి ఒక 1% ఈ యొక్క పెయిడ్ సోషల్ మీడియా ద్వారా పొద్దుగాలేస్తే అక్కడెక్కడో ఆర్య బ్రాహ్మణ్ డిసైడ్ చేస్తాడు, బీజేపీ ఐటీ సెల్ చెందినవాడు వాడు మాలవీయనో గీలవీయనో. సో ఇక్కడ మొత్తం ఇక ఫేక్ ప్రచారం చేస్తారు. సో ఆ క్రమంలో ఇక్కడ ఇది యొక్క 9 మన ఆర్మీని మనం ఏమంటలేము. ఆర్మీ ఈజ్ గ్రేట్. ఆర్మీ ఏ దేశ ఆర్మీ అయినా గ్రేట్. ఎందుకంటే వాళ్ళకి అన్ని రకాల రిసోర్స్ ఇచ్చి, ఎక్విప్మెంట్, ఆయుధాలు ఇచ్చి వాళ్ళు పోరాడమంటున్నాం. వాళ్ళకి చెప్పిన పని చేస్తున్నారు. కానీ వాళ్ళని తప్పుదో పట్టిస్తుంది, వాళ్ళని మిస్యూజ్ చేస్తుంది ఎవరు? అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ భారత ప్రభుత్వం కావచ్చు. కాబట్టి ఆ ప్రభుత్వాలను మనం అంటున్నాం, ప్రభుత్వంలో ఉన్న పార్టీలో చెందిన వ్యక్తులను అంటున్నాం. మన యొక్క దేశ పౌరులని ఇది ఆర్మీని మిస్యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి ఆర్మీని మనం ఏమంటలేము. ఎక్కడ ప్రభుత్వం లేకపోయినా సరే ఏది ఆర్మీ తన పంతాన్ని చేసుకుపోతుంది ఐడియల్ గా. దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం. కానీ ఇది దేశ రక్షణకు సంబంధించింది కాదు. ఇది ఏమి పాకిస్తాన్ మన దేశం మీద దండయాత్ర చేయలేదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని బూచిగా చూపెట్టి పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తున్నావు. ఆ ఇన్సిడెంట్ మీద విచారణ చెయ్యి. ఆ ఇన్సిడెంట్ పాకిస్తాన్ చేయించిందని ప్రూవ్ చెయ్యి. వాళ్ళు ఎట్లొచ్చిండ్రో అది రాకుండా ఎందుకు నివారించలేకపోయినావు చెప్పు. కాంగ్రెస్ హయాంలో దాడులు జరిగితే ఇదే అన్నావు కదా నువ్వు. అందుకని వాడు వద్దనే పక్క పెట్టినాం కదా. మరి నువ్వు రక్షిస్తానే వచ్చినావు కదా, మరి ఇంకెందుకు జరుగుతున్నాయి? 100% కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి దాడులు చేయించింది వీళ్ళే, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులే. ఇప్పుడు చేయిస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్య బ్రాహ్మణులే. అర్థమైనా? ఆలోచించండి. విచారణ ఎందుకు జరగదు? కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి దోషులకు శిక్షలు పడ్డప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతలేదు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగకుండా నివారించలేదు. ఫస్ట్ థింగ్. అది అయినాక విచారణ చేసి దోషుల అది వాస్తవాలు బయట పెడతలేవు. మరి ఎందుకున్నాయి ఈ సంస్థలు? ఎందుకున్నాయి? సిబిఐ ఎందుకుంది? ఎన్ఐఏ ఎందుకుంది? ఇవన్నీ ఎందుకున్నాయి సంస్థలు? ఎందుకుంది? ఇవన్నీ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే కదా. అరే వాడు ఫస్ట్ అయితే దోషి అని ప్రూవ్ చేసినాక అప్పుడు ఏం చేద్దాం? దండయాత్ర చేద్దామా, ఇంకోటి చేద్దామా ఆలోచిద్దాం. వితౌట్ షోయింగ్ ఎనీ ఎవిడెన్స్ దట్ పాకిస్తాన్ స్పాన్సర్డ్ దోస్ పీపుల్, హౌ యూ కెన్ గో ఫర్ ఎ వార్? కామన్ సెన్స్. అంటే ఇది ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక కుట్రపూరితంగా మీరే చేయించారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఒక్క దాడి గురించి చెప్తలేను. ఇప్పటి వరకు 2014 నుంచి జరిగిన ఏ దాడి మీద విచారణ జరగలేదు, దోషులకు శిక్షలు పడలేదు, ఆ వాస్తవాలు బయటకు రాలేదు. అవి జరగకుండా ముందు వాటిని నివారించలేదు. ఎన్నాళ్ళు ఈ డ్రామా, ఈ సెంటిమెంట్ లేపి ఎన్నాళ్ళు ఇట్లా ఏది నేను ఓటు రాజకీయం చేస్తా అంటే ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో ఇప్పటి వరకు పాకిస్తాను ఆ 9 సైట్లు ఎక్కడైతున్నాయో అవన్నీ క్లియర్ గా చూపెడుతుంది. ఏది అక్కడ ఒక్క దగ్గర కూడా తీవ్రవాదులు ఉన్నట్టుగా, తీవ్రవాద స్థావరాలు ఉన్నట్టుగా, తీవ్రవాదులు చనిపోయినట్టుగా ఒక్క ఎవిడెన్స్ లేదు.
మీరు చూడండి. పాకిస్తాన్ మీడియా చూడకండి, భారత మీడియా చూడకండి. ఇండిపెండెంట్ మీడియాలో అనేకం చూపెడుతున్నాయి. ఇంగ్లీష్ ఛానల్ అల్ జజీరా ఇంగ్లీష్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్ ఉంది, అల్ జజీరా ఉంది, అది చూడండి. లేదు అంటే ఈ రాయిటర్స్ కానీ, ఇది అసోసియేటెడ్ ప్రెస్ ఏపీ కానీ అన్నిట్లో చూడండి. ఎందులో కూడా ఓకే ఇక్కడ అక్కడ ఏది తీవ్రవాద స్థావరాలు ఉన్నట్టు ఒక్కటి కూడా లేదు, ఒక్క ప్లేస్ కూడా లేదు. అన్ని సామాన్యులు ఉన్నారు, మామూలు మనుషులే ఉన్నారు. ఆ సామాన్యులు పాపం చిన్నపిల్లలతో సహా మహిళలతో సహా చచ్చిపోయారు. సో అంటే ఇది ఒక కుట్ర ప్రకారం, మనకు వచ్చిన సమాచారం మేరకి ఇది ఒక కుట్ర ప్రకారం చేస్తున్నారు. ఏది ఇక్కడ ఏంటంటే బోధ్గయ బుద్ధ పూర్ణిమ ఉంది 12వ తేదీన. సో ఈ 12వ తేదీన బుద్ధ పూర్ణిమ బోధ్గయాలో ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏమని? ఆ బోధ్గయాలకు చెందినటువంటి అది ఆ బుద్ధుని సంబంధించిన మొత్తం అదంతా ఇన్ని రోజులు ఆ ట్రస్ట్ కింద, అందులో ఆ ట్రస్ట్ సభ్యులందరూ బ్రాహ్మణులే ఉన్నారు. సో నువ్వు సనాతన ధర్మంలో ఉంటే బుద్ధిని సంబంధించి కూడా బ్రాహ్మణులే ఉంటారా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లు అందరు బ్రాహ్మణులే, హైకోర్టు జడ్జిలు అందరు బ్రాహ్మణులే, సుప్రీంకోర్టు జడ్జిలు అందరు బ్రాహ్మణులే. అంటే బ్రాహ్మణ రాజ్యం నడుస్తుంది వేల సంవత్సరం అనాది నుంచి నేటి వరకు. మరి మేమెందుకు కట్టాలరా ఈ బ్రాహ్మణ ట్యాక్సులు? ఆలోచించండి రా నాయన, మేల్కోండి కదా. ఇలా ఏది బుద్ధిస్టుల సైట్లన్నింటినీ అలా సనాతన ధర్మాన్ని నింపుతా అంటే కరెక్ట్ కాదు కదా. ఆలోచించండి. ఆ క్రమంలో ఈ బోధ్గయాలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్ ని వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు బుద్ధిస్టులు. ఇది ఏమని? ఇది మాకు అప్పయ్యప్పమని. ఎందుకు అప్పయ్యప్పాలి? ఎందుకంటే బుద్ధుడు పుట్టిన స్థలము. బుద్ధుని మొత్తం బుద్ధిజంకి సంబంధించిన అదంతా ప్రబలింది అక్కడి నుంచే. అశోకుడు పరిపాలించి పాటలీపుత్రము ఈ బోధ్గయ నుంచే మొత్తం నాలెడ్జ్ స్ప్రెడ్ అయింది. కాబట్టి వాళ్ళకి బుద్ధిస్టులకి ప్రధానమైన, ఇప్పుడు శైవులకి కాశీ ఎట్లుందో, వైష్ణవులకి బద్రీనాథ్ ఎట్లుందో, అట్లా బుద్ధిస్టులకి ప్రధానమైన స్థలం ఏది? బోధ్గయ. ఇప్పటికీ అనేక మంది బౌద్ధ విజిటర్స్, సన్యాసులు బుద్ధిజాన్ని మొక్కేవారు అనేక మంది శ్రీలంక నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి, థాయిలాండ్ నుంచి, లేకపోతే కాంబోడియా నుంచి, అనేక దేశాల నుంచి వస్తారు, చైనా నుంచి. కాబట్టి బుద్ధిస్టుల సైట్ని బుద్ధిస్టులకు అప్పచెప్పకుండా అందులో బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? ఈ సనాతన ఆర్యుడు. అంటే భారతదేశంలో మొదటగా ఇస్లాంలో కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు. ఇది ఇస్లాంలో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయింది ఇదే ఆర్య బ్రాహ్మణుడు. అంటే ఏమర్థమవుతుంది? అధికారం ఎక్కడుంటే, డబ్బులు ఎక్కడుంటే అక్కడ ఈ ఆర్య బ్రాహ్మణుడు ఉంటాడు. ఎవ్రీ సిస్టమ్ దే వాంట్ టు కంట్రోల్. అంటే మొత్తం భారతదేశాన్ని, వ్యవస్థల్ని ఈ దేశ మూలవాసుల నుంచి గుంజుకున్నవాడు, ఈ మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన వాడు, గుర్రాన్ని సంపుకొని తినేటువంటి ఆచారం గలవాడు, నరబలులు జంతుబలు చేసేవాడు, ఓకే, అగ్నిని పూజ చేసేవాడు, యజ్ఞాలు యాగాల పేరు మీద బలులు ఇచ్చేవాడు ఎవడరా అంటే ఈ ఆర్య బ్రాహ్మణుడు. వీడు మూలవాసులు అట్లా ఏరు. శాంతి, సహనము, యోగా, ధ్యానము, శ్రమణ పరంపర, బుద్ధిజము, జైనిజము, అజీవకాలు, ఇది మూలవాసులు చేసేది. గ్రామ దేవతలు, ఇది. ఈ చెత్త హింస వివక్షని పెంచి పోషించే దరిద్రపతి ఆర్య బ్రాహ్మణులు. మన దేశానికి సంబంధం లేదు. ఏమన్నా నేను చెప్పింది మేక్ సెన్స్ లేకపోతే చారిత్రక ఆధారాలు చూపెట్టండి. వాడు ఒడవ పుస్తకం రాసుకున్నాడు, వాడి పుస్తకంలో వాడు గొప్ప అని రాసుకోడా వాడు? ఆలోచించండి మిత్రులు దయచేసి. ఆ క్రమంలో బుద్ధ పూర్ణిమ ఉన్నది కాబట్టి అక్కడ ఆ బుద్ధిజం సైట్ మొత్తం బుద్ధిస్టులకు అప్పచెప్పాలని వాళ్ళు పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానికి తోడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు చెందినటువంటి బుద్ధిస్టులు ఆ బుద్ధిజం బోధ్గయకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అన్ని ఫ్లైట్లని ఇతను క్యాన్సిల్ చేపించాడు. అంటే యుద్ధ వాతావరణం చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏమైతుందంటే ఈ ఫండ్స్ అన్ని దేశాల నుంచి బుద్ధిజాన్ని ప్రేమించే వాళ్ళు అనేక ఫండ్స్ ఇస్తున్నారు. ఆ ఫండ్స్ అన్ని బుద్ధిజం కోసం ఖర్చు పెట్టకుండా బుద్ధుని సైట్లకు ఉన్నటువంటి వివిధ బుద్ధిజం సంబంధించిన వాటిని కాపాడడం కోసం గానీ, బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి గానీ వాడకుండా ఆ డబ్బులు అక్కడ వచ్చే ఆ ట్రస్ట్ కింద వచ్చే డబ్బులన్నింటినీ ఈ ఆర్య బ్రాహ్మణులు మెక్కి తింటున్నారు అన్నట్టు. సో కాబట్టి బుద్ధిస్టులకు ఇస్తే ఈ ఆర్య బ్రాహ్మణులు దోసుకోలేరు. కాబట్టి ఇది ఇంత పెద్ద లెవెల్లో కుట్ర చేస్తున్నారు అనేది నాకు వచ్చిన సమాచారం. ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకు వచ్చిన సమాచారం అనేది షేర్ చేయాలిగా, తప్పదు కదా. షేర్ చేసినప్పుడే కదా అందరూ ఆలోచిస్తారు అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, వాస్తవం లేదని.
సో ఆ క్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళే పాకిస్తాన్ ప్రధాని గారికి 500 కోట్లు ఇచ్చి ఈ డ్రామా ఆడిపిస్తున్నాడు. వాళ్ళు ఈ 9 సైట్లు ఇన్నోసెంట్ అమాయకులైన ప్రజల యొక్క అవి ఈ ప్రదేశాల్లో దాడులు చేయమంటే వీళ్ళు చేస్తున్నారు, ఒక డ్రామా ఆడుతున్నారు అనేది మనకు వచ్చిన సమాచారం. ఆలోచించండి. కుడ్ బి, ఎందుకంటే పాకిస్తాన్ మీడియా వాస్తవాలు చూపెడతలేదు, యొక్క భారత మీడియా వాస్తవాలు చూపెడతలేదు. ఓకే, సో రెండు దిక్కుల అమాయకులు చనిపోతున్నారు. కానీ ఇంటర్నేషనల్ మీడియా కొంతవరకు వాస్తవాలు చూపెడుతున్నది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఏమొస్తుంది, విశ్లేషకులు వాళ్ళిద్దరు రెండు దేశాల వాళ్ళు కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము వాళ్ళ దేశ ప్రజలని ఒక సెంటిమెంట్ రేపడానికి ఒక కావాలని వీళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు అని ఆ యొక్క ఇండిపెండెంట్ గా ఉండే CNN లో కానీ ఇంకో ఛానల్లో వచ్చే విశ్లేషకులు చెప్తున్నారు. సో కాబట్టి ఇది డెఫినెట్లీ మీరు ఒక్కటే బండ గుర్తు, ఒకటే సింపుల్, ఒక లే మ్యాన్ వర్షలో ఒక ఊరోడు ఏం ఇప్పుడే ఎర్ర బస్ ఎక్కి వచ్చిందని కూడా ఆలోచించండి. ఎందుకు దాడులు జరగకుండా ముందెందుకు నివారించలేకపోతున్నావు? ఫస్ట్ థింగ్, ఎందుకు విచారణ చేస్తలేవు, ఆధారాలు బయట పెడతలేవు? ఏ దాడైనా కానీ ఇప్పటి వరకు పుల్వామా కింద 200 కేజీల RDX ఎందుకు వచ్చింది భారతదేశంలోకి? ఏ సోర్స్ నుంచి వచ్చింది? వస్తుంటే మీరు అందరు గడ్డి వీకిర్రా? ఒక ముందు రోజు అక్కడ ఎందుకు ఆర్మీ చెక్ పోస్ట్ తీసేసిండ్రు? ఆ కశ్మీర్ గవర్నర్ 5 హెలికాప్టర్లు ఇస్తా మనం వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేద్దామంటే ఎందుకు వినలేదు? అయిన తర్వాత నోరు మూసుకోమని ఎందుకు అన్నాడు అజిత్ దోవల్ గాని, ఈ యొక్క ప్రధాని మోడీ గాని, ఆ యొక్క గవర్నర్ తోటి సత్యపాల్ మాలిక్ తోటి? దయచేసి ఆలోచించండి. ఇక్కడ కూడా ఇలా పాకిస్తాన్ కు ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఎవరు? మన అదానీ గారే. కాబట్టి అదానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ అన్ని పాకిస్తాన్ లో ఉన్నాయి. అంటే అదానీ ప్లాంట్స్ ని అదానీ పేరు అదానీ కాదు, అది మోడీ అనుకోవచ్చు. మోడీ తన యొక్క ప్లాంట్లని ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ని మోడీ ఇన్ని దేశాలు తిరిగిండు. శ్రీలంక పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు. ఆస్ట్రేలియాలో ఎందుకు పోయిండు? ఇన్ని దేశాలు తిరిగి ఏ దేశం మన ఇంతకుముందు గతంలో ఉన్న మన దేశ ఏ ప్రధాని అయినా లేకపోతే వేరే ఏ దేశాల ప్రధానులు కానీ ప్రెసిడెంట్లు కానీ వేరే దేశం పోతే ఏదైనా పని మీద పోతారు, ఏదైనా డీల్ చేసుకొస్తారు. రైట్? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు, అవునా కదా? భద్రతా సమితిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేశారు. అట్లా నెహ్రూ గారు పోతే ఒక డీల్ చేసుకొచ్చారు, ఇందిరాగాంధీ గారు పోతే ఇంకో డీల్ చేసుకొచ్చారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పోతే తాష్కెంట్ ఒడంబడిక చేసుకొని ప్రయత్నం చేశారు. అట్లా మోడీ గారు గిన్ని దేశాలు తిరిగిండు. ఇప్పటి వరకు ఒక్క అగ్రిమెంట్ చెప్పండి ఒక దేశంతో. ఎందుకు పోతుండ ఆయన? కెన్యాకు పోయిండు. ఎందుకు పోయిండు? ఆయా దేశాల ప్రధానులు కానీ ఆయా దేశాల యొక్క విదేశాంగ మంత్రులు కానీ చెప్తున్నారు అన్ని అదానికి కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు. సీపోర్టులు, ఎయిర్పోర్టులు, బొగ్గు లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కాంట్రాక్ట్లు ఇప్పించడానికి పోతున్నాడు. మరి అదానికి ఎందుకు ఇప్పిస్తున్నాడు అంటే అదానికి 15% అందులోకి వెళ్ళి వాటా పోతుంది, మిగిలిందంతా మోడీలకే చెందుతుంది. మోడీకి ఎవరు లేడు, పెళ్ళాం లేదు. పెళ్ళాన్ని ఉన్నది వదిలేసిండు, పెళ్ళాం లేదని అబద్ధం ఆడిండు. ఓకే, కానీ మోడీకి చుట్టాలు ఉన్నారు, అనేక పెద్ద బలగం ఉన్నది. మోడీ ప్రధాని కాకముందు వాళ్ళు పేదోళ్ళు ఉండే నూనె అమ్ముకునేటోళ్ళు ఇలా ధనవంతులు అయినరు. కాబట్టి మోడీ కేజ్రీవాల్ గారు ఢిల్లీ అసెంబ్లీలో చెప్పిండు ఏమని, ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది అంటారు కదా, ఒకరికి ఒక సోకు ఉంటుంది అంటారు కదా. వానికి ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కావాలని సోకు ఉన్నది, కానీ కష్టపడిగా కానీ దోసుకొని కావడం కాదు కదా. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు PM రిలీఫ్ ఫండ్స్ ఉంటే పేరు మార్చి PM కేర్ ఫండ్స్ అని చేసిండు. ఈ PM కేర్ ఫండ్స్ అని అది RTA కింద వేస్తే RTA కింద రాకుండా చేసుకున్నాడు. మరి మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకోవచ్చు కదా. ఆ PM పేరు మీద ఎవరైనా డొనేషన్ ఇస్తే అది ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు CM రిలీఫ్ ఫండ్ అని పెడుతున్నాం, పెట్టినప్పుడు CM రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు ఇస్తుంది కదా మన గవర్నమెంట్. సో అది ప్రజలకు వాడుతుంది కదా. మోడీ ఏమంటాడు, అలా 1,00,000 కోట్లు ఉన్నాయి ప్రజలు డొనేట్ ఇచ్చినాయి, అవి ఎప్పుడంట RTA కింద రాదంట, అది ఎక్కడ ఖర్చు పెడుతుంది ఎప్పుడంట, అది ప్రజలకు ఖర్చు పెట్టాడంట. ప్రజలు ఇచ్చిన డొనేషన్స్ దోసుకుంటాడంట ప్రధానమంత్రి పేరు మీద. అప్పుడు మోడీ కేర్ ఫండ్స్ అని పెట్టుకో, అది NGO కింద కూడా లేదు. అది అర్థమైందా? ఇట్లా దోసుకుంటున్నాడు. వాళ్ళకి మరి ఫకీర్ అన్నప్పుడు జోల పెట్టుకుని పోయేటానికి అన్ని 1,00,000 కోట్లు ఎందుకు PM కేర్ ఫండ్స్ కింద? వాటిని దేనికి ఖర్చు పెడుతుండో చెప్పొచ్చు కదా, చెప్పడంట. ఓకే, సో అట్లా ఇట్లా మోడీల పేరు మీద దోసుకుంటున్నాడు. మార్కెట్ రేట్కి ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థల కింద ఉన్న భూములు అమ్మినా మనకి 1,00,000 కోట్లు వస్తాయి. దాన్ని అది ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయేమో ఫ్రెండ్స్ కి ఫ్రీగా ఇస్తాడంట, 1,00,000 కోట్ల పడుతుంది. అదే ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయేమో మనం కట్టిన GST డబ్బులు తీసుకుపోయి వాళ్ళ రుణాలు మాఫీ చేస్తాడంట. అదే రైతుల రుణాలు మాఫీ చేయమంటే చేయడంట. అంటే ఎన్ని రకాలుగా దోసుకుంటున్నారో మీరు ఆలోచించండి.
ఇవాళ మోడీ వచ్చినాక బాగుపడుతుంది. మోడీ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్న ఆర్య బ్రాహ్మణులు, గుజరాత్ చెందిన నాయకులు, గుజరాత్ చెందినటువంటి వ్యాపారవేత్తలు, వీళ్ళు తప్ప ఇంకెవడన్నా బాగుపడుతుండేమో నాకు చెప్పండి. ఆయనే పబ్లిక్ లో చెప్తుండే కదా 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అన్నాడు. అంటే అర్థమైంది అంటే ఎవడు తింటాడు దొడ్డు రేషన్ బియ్యం? పేదోడే తింటాడు, ఏ గతి లేక తింటాడు. రైట్? ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే దొడ్డు రేషన్ బియ్యం ఎవడు తింటలేడు, గతంలో కూడా ఎవడు తినలేదు. సన్న బియ్యం ఇస్తే అందరు కళ్ళకి అద్దుకొని తింటున్నారు. అంటే అర్థమైంది దొడ్డు రేషన్ బియ్యం తినరు. అయినా నార్త్ ఇండియాలో ఇంకో దగ్గర తింటున్నారు. అంటే దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికి వాళ్ళని తెచ్చినావు, అంత పేదోళ్ళని చేసినావు. అంటే అర్థమైంది ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తున్నావు. అర్థమైందా? సంపద అంతా వెనకడ బ్రాహ్మణుడు వాడి గుళ్ళ దాచిపెట్టుకున్నాడు, నాగబంధాలు వేసిన అంటాడు. మూడిట్లా నాగబంధం తీస్తే ఏం కాలేదంట, 4వ దాన్ని తీస్తే నాగభావం వచ్చి కడుతుందంట. 1000 సంవత్సరాల కింద దాచిపెట్టిన నాగభావం ఇంకా బతుకుంటుందంట. ఎవ్వని చెవులలో తామర పూలు పెడుతుండ్రు. తీయండి పద్మనాభ స్వామి 4 ఇంకొక తీయండి. కోర్టు ద్వారా తీర్పిపించుకున్నారు. ఏమని? ఆ పద్మనాభ స్వామి టెంపుల్ బ్రాహ్మణులకే వర్తిస్తుందంట. అందులో ఉన్న ఆస్తులన్నీ ప్రజలకు వర్తించకుండా కోర్టు ద్వారా తీర్పించేటోడు మళ్ళీ బ్రాహ్మణుడే. అంటే ఎట్లా నిలువు దోపిడీ చేస్తున్నారో మనం ఆలోచించండి. దేశంలో ఉన్న సంపద వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. దేశంలో ఉన్న ప్రజలకి విద్య అందవద్దు, విద్య అందితే ఇట్లా 4 ప్రశ్నిస్తారు. కాబట్టి విద్యకి సంపదకి దూరం చేసి అప్పుడే వీళ్ళు మనం చెప్పినట్టు వింటారు అని ఈ అనార్యులని ఈ మూలవాసులని 1000 సంవత్సరాల నుంచి ఇదే బాధ పెడుతున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచించమని కోరుతున్నా. అన్ని కీలక శాఖలలో ఈ మూలవాసులు ఉండాలి. 1% లేని బ్రాహ్మణుడు అన్నిట్లో ఎట్లా ఉంటాడు? జడ్జిలలో వాళ్ళు ఎట్లుంటారు? మనం కూడా 90% ఉండాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో మనం కూడా 90% ఉండాలి. కేంద్ర హోంశాఖలో మనం కూడా 90% ఉండాలి. మనం కట్టిన ట్యాక్సీలే కదా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. కాబట్టి దాని గురించి కొట్లాడను రా అయ్యా. రిజర్వేషన్ అంటే అదే 50% క్యాప్ ఎందుకు పెడతావు? 50% క్యాప్ పెట్టి మిగిలిన 50% జనరల్ కేటగిరీ అని మమ్మల్ని ఆడి దగ్గర రానియావు కదా. ఆ పైన ఉన్నాడు మాకు మార్కులు లేడు కదా. 99.99 వస్తేనే అంటాడు. ఎవరికి వస్తాయి? మాకు రాకుండా మాకు తక్కువ మార్కులు వేస్తావు కావాలని. మేము ఎంత టాలెంట్ ప్రదర్శించినా వేసేసి అన్ని కీ శాఖలన్నిట్లో మీరే ఉంటారు. అంటే యూ వాంట్ కంట్రోల్ అస్, యూ వాంట్ లూట్ ఫ్రమ్ అస్. ఎన్నేళ్ళు చేస్తావు ఇట్లా చెయ్యి. బ్రాహ్మణుడు పూజ చేయొద్దు, బ్రాహ్మణుడు గడ్డంగి కాలే. కొత్త రాజ్యం మేము రాస్తాం రాజ్యాంగం. అర్థమైందా? చింపి బారదొబ్బాలి. మన ధర్మశాస్త్రాన్ని వివక్షని పెంచి పోషించేది చింపి బారదొబ్బ కాలబెట్టాలి. అర్థమైందా మిత్రులారా? ఆలోచించండి. ఇట్లా మాట్లాడితే చంపేస్తారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపేస్తారు, కత్తి మహేష్ని చంపేస్తారు, ఇంకొని చంపేస్తారు. మేమందరం అనుకుంటే ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ కి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది ఈ అదాని. కాబట్టి అదాని నథింగ్ బట్ మోడీ. కాబట్టి ఆడ మోడీకి సంబంధించిన విద్యుత్ ప్లాంట్ లో పాకిస్తాన్ లో ఉన్నప్పుడు మోడీ ఎట్లా దాడి చేస్తాడు? దాడి చేస్తే ఈయన యొక్క విద్యుత్ ప్లాంట్లే వీక్తాయి కదా. కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వము ఒక ఈ పర్టికులర్ అమాయకులు ఉన్నటువంటి ప్లేస్ 9 చూపెడితే గా 9 సైట్లనే సామాన్యులు ఉన్న స్థలాలనే కొట్టి వీళ్ళు దాడి చేసి ఇది డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అర్థమైందా? ఈ అజిత్ దోవల్ అంటే ఉన్నాడు కదా నేషనల్ సెక్యూరిటీ ఏదో, ఆ అజిత్ దోవల్ అంటే ఆయన పాకిస్తాన్ తోటి వ్యాపారాలు చేస్తాడు. ఈ అమిత్ షా కొడుకు దుబాయ్ తోటి వ్యాపారాలు చేస్తాడు. అజిత్ దోవల్ ఎట్లా కొడతాడు పాకిస్తాన్ని? గతంలో మనకు ఏది ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఐఎస్ఐ తోటి 34 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 500 కోట్లు ఇచ్చిర్రని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎల్లకాలం మనం ఉళ్ళు చేయలేరు. ఓకే, మనకి రీసెర్చ్ చేసి ప్రాపర్ గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈ రోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మనము ఇంకా ఉళ్ళు కావాల్సిన అవసరం లేదు. ఓకే, మనం కూడా మనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఐక్యరాజ్య సమితిలో అట్లనే ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని దేశాల ప్రధానులకి, అన్ని దేశాల ప్రెసిడెంట్లకి, అన్ని ప్రపంచంలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కి మనము లెటర్లు రాసి రిక్వెస్ట్ చేసి ఈ దుర్మార్గుల ఈ ఆర్య బ్రాహ్మణుల యొక్క అరాచకత్వాన్ని, వివక్షని, మన స్వేచ్ఛను తీసేసి హక్కు వీడికి ఎక్కడిది? యాంటీ కన్వర్షన్ బిల్ అంటారు. అరే ఎవడికి 18 ఏళ్ళు దాటినాక ఎవడికి నచ్చిన మతాన్ని వాడి మొక్కునే హక్కు ఉన్నది. అది తీసేసే హక్కు లేదు. వాడు మా చెవుల జోరీగా లెక్క ఒరినా మేము కన్వర్ట్ కావద్దు అనుకుంటే ఆ సిద్ధాంతం నచ్చితే కన్వర్ట్ అవుతారు. కానీ నువ్వు బలవంతంగా ఫోర్స్ చేసినా కన్వర్ట్ కారు. కాబట్టి నీ లోపల ఉన్న వివక్షను తట్టుకోలేక రాజులతో సహా బుద్ధిజంలకు పోయారు కదరా. ఎవడరా బుద్ధిజం? ఇంత బుద్ధుడు బతుకున్నప్పుడు అంత పాపులర్ కాలే బుద్ధిజం.
28 మంది బుద్ధులలో ఈయన 28వ బుద్ధుడు, తథాగత సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు, ఓకే, సుగతి. సో ఆయన కంటే ముందు 27 బుద్ధులు ఉండే, కానీ వాళ్ళు ఎందుకు పాపులర్ కాలేదు? ఎందుకంటే వాళ్ళు ఒక పర్టికులర్ రాజ్యాల్లో మాత్రమే తమ యొక్క ధర్మ ప్రచారం చేసుకున్నారు ఈ బుద్ధిజాన్ని. బుద్ధుడు అంటే జ్ఞానం వచ్చిన వాడు, ఎన్లైటన్ అయిన వాడు అని అర్థం, అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ ఈ గౌతమ బుద్ధుడు ఏం చేసిండంటే హీ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ కింగ్డమ్, తన రాజ్యం నుంచి బయటకు వచ్చి ప్రచారం చేసిండు. అందువల్ల హీ బికేమ్ మోర్ పాపులర్. అర్థమైందా? సో కానీ ఆయన బతుకున్నప్పుడు కాలే అంత పాపులర్. ఆయన తమ శిష్యులకు బోధించుకుంటూ పోయిండు, కొంతవరకు అయింది. కానీ ఎవరు ఆయన బుద్ధిజాన్ని బాగా పాపులర్ చేసి ఇలా భారతదేశంతో పాటు ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాల్లో ఇలా బుద్ధిజం వ్యాప్తి చెందడానికి ఇలా శ్రీలంకలో ప్రధాన మతంగా ఏర్పడడానికి ప్రధాన కారణం ఎవరు? అశోకుడు తన యొక్క కూతురు సంఘమిత్ర, కొడుకు మహేంద్రని అక్కడికి పంపించిండు మన యొక్క శ్రీలంకకి. అట్లా భారతదేశంలో బుద్ధిజం వాజ్ వెరీ వెరీ పాపులర్. 80,000 బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు, ఒక్కొక్కటి 4 టన్నులు ఉంటుంది ఆ బౌద్ధ యొక్క స్తూపాలు. అట్లాంటి ప్రపంచం అంతా వేసిండు. ఆ తాలిబాన్లు పిచ్చిన కొడుకులు వాళ్ళకి తెలియలేక ఇవాళ బాధపడుతున్నారు. అంత పెద్ద బౌద్ధ స్తూపాలని కూల్చేసారు. అర్థమైందా? ఇవాళ మళ్ళీ అక్కడ కొన్ని దొరికినాయి తక్షశిలాలు, అక్కడ టాక్సిలా అంటారా, తక్షశిల. సో అక్కడ దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ మ్యూజియంలో పెట్టుకొని మాకు విదేశీ పర్యాటకులు వస్తారేమో అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి అదే ఆ తాలిబాన్ మెంటాలిటీ ఎట్లయితే ఉందో పాపం వాళ్ళు ఇప్పుడు నౌ దే ఆర్ చేంజింగ్ తాలిబాన్స్ ఆల్సో. కానీ మన దేశంలో ఉన్న ఆకుపచ్చ తాలిబాన్లు మారుతున్నారు, కానీ మన దేశంలో ఉన్న కాషాయ తాలిబాన్లు మాత్రం ఇంకా దిగజారి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆలోచించమని ప్రాధేయపడుతున్నా, ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నా.